వాక్యం పట్ల ఆసక్తి కలిగి వాక్యం వింటున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీ ముందుకు రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒక ఆలోచింపజేసే అంశాన్ని మీతో పంచుకోవాలని. ఆ అంశం ఏంటి అనంటే, పుట్టని వానికి మేలు. పుట్టని వానికి మేలు. ఇది విన్న మీకు ఆలోచన వచ్చే ఉంటుంది. అదేంటమ్మా, పుట్టకుండా ఉంటే మేలుంటుందా? దాని గురించే మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, పుట్టాకే కదండి జీవితమైనా బ్రతుకైనా. ఇంకా చెప్పాలనంటే ఒక మనిషి పుడితేనే ఆ మనిషికి మేలైనా కీడైనా జరుగుతుంది. ఇవన్నీ జరగాలంటే అంటే జీవితమైనా బ్రతుకైనా మేలైనా కీడైనా కూడా ఎప్పుడు జరుగుతుంది? అసలు ఆ మనిషి పుడితేనే. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే, ప్రియమైన దేవుని వారలారా, మానవులైన మనం ఈ భూమి మీదకి రాకముందు మనం అందరము కూడా ఎక్కడున్నామండి? మానవులైన మనం ఈ భూమి మీదకి రాకముందు ఎక్కడున్నాం? ఎక్కడున్నాము అంటే దేవునిలో ఉన్నాం. చూద్దామా మాట? యోబు గ్రంథము 38వ అధ్యాయం 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగిన ఎడలా చెప్పుము. దేవుడు యోబు గారితో మాట్లాడుతున్న సందర్భం ఇది. యోబు గారిని అడుగుతున్నాడు, యోబు, నేను ఈ భూమికి పునాదులు వేయబడక ముందు నువ్వు ఎక్కడున్నావు? నేను ఈ విశ్వాన్ని నేను కలిగించక ముందు నువ్వు ఎక్కడున్నావు యోబు? నీకు వివేకం కలిగిన ఎడలా చెప్పుము అంటున్నారు. నిజమే కదండి, మనం అందరం కూడా దేవుడు ఈ భూమిని ఈ విశ్వాన్ని కలిగించక ముందు మనం అందరం కూడా ఎక్కడున్నామో యోబు గారితో దేవుడు చెప్తున్నారు. చూడండి 21వ వచనంలో, అదే అధ్యాయం 21వ వచనంలో, నీవు బహువృద్ధుడువు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. యోబు, నువ్వు బహువృద్ధుడువు, నువ్వు అప్పటికే పుట్టి ఉన్నావు యోబు. అంటే మనం అందరము కూడా దేవుడు ఈ భూమికి పునాదులు వేయబడక ముందు, ఈ విశ్వాన్ని కలిగించక ముందు, ఈ సూర్యుడు, చంద్రుడు, ఈ నక్షత్రాలు ఇవన్నీ దేవుడు చేయకముందు మనం అందరము కూడా పుట్టి ఉన్నాం. ఎక్కడ పుట్టి ఉన్నామంటే దేవునిలో పుట్టి ఉన్నాం. ఆయన యొక్క ఆలోచనలో పుట్టి ఉన్నాం. ఇంకా చెప్పాలి అని అంటే ఆయన యొక్క గర్భంలో మనం అందరము కూడా పుట్టి ఉన్నాం. ఇంకా ఈరోజు మన అంశానికి వస్తే, పుట్టని వానికి మేలుందా? నిజంగానే ముందుగా ఈ అంశాన్ని నేను ఎందుకు పెట్టాను అని అంటే, ముందుగా దేవుని గర్భం నుండి వచ్చిన మనం, ఆయన మనల్ని కన్నాడు కదండి. కొంతకాలం అయ్యేసరికి దేవుడు ఈ భూమి మీద నరుల్ని ఎందుకు చేశానని బాధపడుతూ ఉంటాడు, ఆవేదన వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఎందుకు అనంటే, ఆయన పిల్లలు ఆయనకి కాకుండా పోతున్నారని, ఆయన మాట వినకుండా పోతున్నాడని దేవుడు బాధపడతాడు. ఆ బాధపడ్డ నుంచి దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. అదే నరకం. ఎందుకు నరకాన్ని దేవుడు తయారు చేశాడంటే, ఆయన పిల్లలైన వారు ఆయన మాట వినకుండా పోతే, ఆయన కాకుండా పోతే, ఆయన అనుసరించకుండా పోతే వారందరినీ కూడా దేవుడు నరకానికి పంపించాలని నిర్ణయం తీసుకున్నానండి. ఉదాహరణకు ఈ భూమి మీద కూడా తల్లిదండ్రులు వారి పిల్లలు వారికి కాకుండా పోతే, వారి పిల్లలు వారి మాట వినకుండా పోతే వాళ్ళని తిట్టో కొట్టో వారిని మళ్ళీ దారికి తెచ్చుకుంటారు కదండి. అలాగే దేవుడు కూడా ఎవరికైనా ఆలోచన కలిగితే అలా నరకానికి పోకుండా ఉంటారని దేవుడు ఉదాహరణగా నరకాన్ని సిద్ధం చేశాడు. ఆ నరకం ఎలా ఉంటుందో మనం చూద్దామా అండి? బైబిల్లో మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం చూస్తే మనం నరకం ఎలా ఉంటుందో దేవుడు చెప్తాడు. చూడండి 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకం ఎలా ఉంటుందంటండి? అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదంట. నరకం గురించి ఇంకా మీకు అర్థం కావాలి అని అంటే, ధనవంతుని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏ విధంగా అక్కడ యాతన పడుతూ ఉంటాడో మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనకు నరకం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆయన కూడా అండి భూమి మీద విచ్చలవిడిగా బ్రతికి ఆయన మాట వినకుండా ఆయనకి కాకుండా పోయాడు. రేపు చనిపోయిన తర్వాత నరకంలో బాధపడుతూ యాతన పడుతూ ఉంటాడు. ఇంకా అలాంటి వాళ్ళల్లో ఒకరి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇక్కడి నుంచి మనకి మొదలవుతుంది అసలు పుట్టని వానికి మేలుందా లేదా అని చెప్పేసి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనం. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవచ్చున్నాడు. అంటే దేవుడు యేసుక్రీస్తు వారి విషయంలో వేసిన సంకల్పం నిమిత్తం ఆ యేసుక్రీస్తు వారు ప్రతిదీ నెరవేరుస్తూ ఉన్నారు. కానీ
ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టకుండని ఎడల వానికి మేలు. మళ్ళీ చదువుతున్నా చూడండి. ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టకుండని ఎడల వానికి మేలు అని చెప్పాను. చూసారా? అంతటి గొప్ప మనిషి కుమారుని అప్పగించేవాడు ఎవడో కానీ వాడికి శ్రమ, వాడు అసలు పుట్టకుండా ఉంటే మేలని దేవుడు చెప్తున్నాడు. ఇంతకీ యేసుక్రీస్తు వారిని అప్పగించిన మనిషి ఎవరండి? ఇస్కరియోతు యూదా గారు. ఎంతకమ్మారు? 30 వెండి నాణాలకి ఆయన అమ్మాడు. ఇస్కరియోతు యూదా గారు దేని లాభం కొరకు యేసుక్రీస్తు వారిని అమ్మారో తెలియదు కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు వచ్చే నష్టం గురించి ఆలోచించుంటే అసలు ఆ పని కూడా చేసేవారేమో కాదు. రేపొద్దున ఆయన నరకంలో యాతన పడి యుగములు అక్కడ వేదన పడుతూ ఉంటే అట్లాంటి శ్రమ పొందే కంటే అసలు పుట్టకుండా ఉంటే మేలని దేవుడు చెప్తున్నాడు చూడండి ముందుగానే. ఇంకా మిగతా భక్తులు పుట్టకుండాని ఎడల మేలు అన్న దాని గురించి సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నారో మనం చూద్దాం. యోబు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. యోబు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే యోబు గారు అంటున్న మాటలు చూడండి. అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనై లేకపోయుందును, వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయుందును. చూసారా యోబు గారు అంటున్న మాటలు? నేను ఆ కాలంలో పుట్టకుండా ఉంటే బాగుండు, పిండంగా ఉన్నప్పుడైనా అసలు పిండంగా తయారవకుండా ఉంటే బాగుండు, ఒకవేళ పిండంగా వచ్చింటే అది రాలిపోయి ఉంటే బాగుండు అని అంటున్నారు యోబు గారు. ఎందుకు ఈ మాటలు అంటున్నారు యోబు గారు? ఆయన జీవితంలో ఆయన అనుభవించిన శ్రమలు, రేపొద్దున ఆయన పొందే శ్రమల నిమిత్తం ఆయన ముందుగానే ఆలోచించి అంటున్న మాటలు ఇవి. ఇంకా సొలొమోన్ గారు కూడా అంటారు చూడండి. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో ప్రసంగి గారు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం ఎరగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. చూసారా మాటలు ఎంత డెప్త్గా ఉన్నాయో? ఒకడు 100 మంది పిల్లలు కానీ వాళ్ళని మంచిగా చూసుకొని వాళ్ళకు ఉన్నత స్థితిలో ఉంచి వారు వృద్ధాప్యంలో వచ్చినప్పుడు తగిన రీతిన వారికి సమాధి చేయకపోతే అసలు అట్లాంటి పరిస్థితి కంటే పుట్టకుండా ఉంటే మేలు కదా, రాలిపోయిన పిండము మంచిది కదా, మేలు కదా అని అంటున్నారు. చూసారా ఎందుకు ఈ మాటలు అంటున్నారు? ఆయన పిల్లల విషయంలో యోబు గారు తన వృద్ధాప్యంలో అంటున్న మాటలు ఇవి బాధపడుతూ. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మీకెందుకు నేను ఈ అంశాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను అని అంటే, దేవుడండి భూమి మీదకి మనకి ఒక పరమార్థంతో పంపించాడు. మనల్ని ఎందుకు చేశాడు అని అంటే, ఆయన కొరకు బ్రతికి ఆయన మాటల్ని అనేకులకు ప్రచురించి ఆయన వైపుకు తిప్పటానికి, మరి ముఖ్యంగా ఆయన పని చేయడానికి మనల్ని పంపించాడు. కానీ మనం మాత్రం దేవుడు బాధపడేలా మనం అందరం కూడా ప్రవర్తిస్తున్నాం. అరే ఎందుకు కన్నాను ఈ మనుషుల్ని అనేలా మనం చేస్తున్నాం. ఈ వీడియో చూస్తున్న మీరైనా ఇక నుంచి ఏదో ఒక పనిలో దేవుని పనిలో మీరు ఉంటారని ఆశిస్తున్నాను. ఆయన అనేకులకి ఆయన మాట చెప్పి ఆయన వైపుకు త్రిప్పి ఆయన సంతోష పెట్టే వాళ్ళ మనం ఉందామండి. మీ అందరికీ కూడా ఈ యొక్క నా ఉద్దేశం అర్థమైందనే భావిస్తాను. ఎవరు కూడా ఈ మాటలను తప్పుగా భావించకుండా దేవుని కోసం మనం ఏ రీతిగా పనిచేయాలి, ఆయన ఎలా సంతోషపరచాలి అనే దాని గురించి మనం ఆలోచించేద్దాం. ఇప్పుడు దాకా ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ వీడియోని అనేకులకి షేర్ చేసి దీని యొక్క పరమార్థాన్ని అనేకులకి మీరు ప్రచురించండి ఈ వీడియో ద్వారా. అలాగే ఇలాంటి అనేకమైన వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు.